గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనకు యాక్టివిటీ చేద్దామా? మన దగ్గర క్లే కలర్స్ ఉన్నాయి, వాటితోటి డిఫరెంట్ షేపులు తయారు చేద్దాం. ఒకళ్ళేమో రౌండ్ చేయండి, ఒకళ్ళేమో స్క్వేర్, ఒకళ్ళేమో ట్రయాంగిల్, ఒకళ్ళేమో రాంబస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇలా డిఫరెంట్ షేపులు తయారు చేసి తీసుకురండి, చూద్దాం. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన ఆకారాలు ఉన్నాయి కదా, ఈ షేప్కి రన్నింగ్ రేస్ పెడదాం. ఫస్ట్ లాస్ట్ అమ్మాయి నువ్వు రామా. ఏంట్రా నీది? రెక్టాంగిల్ పెట్టేసే, దాని మీద నీదిరా ట్రయాంగిల్ పెట్టేసేయమ్మా. నువ్వురా స్క్వేర్ పెట్టేసే. నువ్వురా రౌండ్ పట్టుకో. 4 ఒకసారి మూవ్ చేయండి, ఏది కిందకు వస్తుందో చూద్దాం. 1 2 3 మూవ్. వావ్, ఏది మూవ్ అయింది? ఏది అన్నిటికన్నా బాగా ఫాస్ట్ వచ్చింది? ఇలా మన బాడీలో కూడా సర్కిల్గా రౌండ్గా ఉండే సెల్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి తెలుసా? బ్లడ్ సెల్స్. ఏ కలర్లో ఉంటాయిరా? సరే, రెడ్ కలర్లో ఉండే ఈ ఆర్బీసీలు ఎందుకని గుండ్రంగా ఉన్నాయి ఆలోచించారా? అలా గుండ్రంగా లేకుండా ఇప్పుడు మీరు చూసినట్లుగా ఇలా స్క్వేరు, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఉంటే వచ్చే నష్టం ఏంటి? రౌండ్గా ఉంటే వచ్చే లాభం ఏంటి? ఆర్బీసీ ఉంది కదమ్మా, ఇది రౌండ్గా ఉంది. వాస్తవానికి ఆర్బీసీలు అన్నీ కూడా ఇలా రౌండ్గా ఉండవు, మధ్యలో అటు ఇటు నొక్కబడి, ఇంకా మీ పరిభాషలో చెప్పాలంటే గారె అంటాను చూశారు కదా, ఆ గారె షేప్లో ఉంటాయి. మధ్యలో అటు ఇటు నొక్కబడి గుండ్రంగా ఉంటాయి, కానీ బాల్ లాగా మాత్రం కాదు. అలా ఎందుకు ఉంటాయి ఒకసారి చూద్దామా. మనకి రౌండ్ బాల్ ఉంది కదా, దీని యొక్క చుట్టుకొలత ఎంత ఉందో తెలుసుకోవటానికి ఒక పేపర్ మీద పెట్టి దానికి పేపర్ చుట్టి కట్ చేద్దాం. అప్పుడు ఎంత పేపర్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఉన్న మన ఈ రౌండ్ బాల్ని కవర్ చేయడానికి ఇక్కడ ఉన్న పేపర్ పెట్టింది. ఇప్పుడు ఇదే రౌండ్ బాల్ని కాస్త మనము ప్రెస్ చేద్దాం. స్కేల్ ఏమైనా ఉందా? ఓకే, అదే రౌండ్ కదా, ఏం మార్చలేదు. ఇప్పుడు దీనికి ఎంత పేపర్ పడుతుందో కొలవండి. దేనికి ఎక్కువ పడుతుంది అనుకుంటారా? తద్వారా దీని యొక్క వైశాల్యం బాగా పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా పెరగటం వల్ల ఇట్ క్యారీస్ ద మోర్ ఆక్సిజన్ దాన్ ద రౌండ్ బాడీ. ఓకే, దట్స్ వై ఆర్బీసీస్ ఆర్ రౌండ్ అండ్ డబుల్ కాన్కేవ్గా ఉండటం వల్ల ఆర్బీసీ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.